కానీ ఈ అంశాల్లో విద్యార్థులు అంటే విద్యార్థి రాజకీయాలు అంటారు, కానీ ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ ఎమ్మెల్సీలు లేదంటే సంఘాలు పెట్టుకొని ఉపాధ్యాయ సంఘాల వల్ల మీ సంఘాలలో ఉండేటువంటి రాజకీయం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో వాళ్ళ విద్య కుంటుపడింది అనేటువంటి ఆరోపణకు మీరు ఇచ్చేటువంటిది సమాధానం. ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా సంఘాలని స్థాపించుకోవచ్చు. అవును, అది రాజ్యాంగపరమైన హక్కు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్తారంటే, ఏ వర్గమైన రాజ్యాంగంలో రాసినప్పుడు ఏ వర్గమైనా తన హక్కుల సాధన కొరకు సంఘాన్ని స్థాపించుకోవచ్చు. అవును, ఆ సంఘం ద్వారా న్యాయపరంగా పోరాటం చేయొచ్చు శాంతియుతంగా. కాబట్టి ఆ ఇచ్చిన హక్కు ప్రకారం అన్ని సంఘాలు స్థాపించిండ్రు. అన్ని సంఘాలు పనిచేస్తాయి. అన్ని సంఘాలు ఉపాధ్యాయుల సంక్షేమం కొరకే ఉద్దేశించబడింది. కానీ ఏ సంఘం ప్రాతినిధ్యం చేసినా అక్కడ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అధికారులు ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, సంఘాలు చేసే ప్రాతినిధ్యం ఏది ఉపాధ్యాయుల సంక్షేమం, దాంతోపాటు విద్యార్థులకు ఏది ఉపయుక్తంగా ఉంటుంది అనేది అధికారి తీసుకునే నిర్ణయం మీద ఆధారపడుతుంది. ఓకే, అడిగే వాళ్ళు ఏదైనా అడుగుతాం, నేను కూడా అడుగుతా, ఇంకెవరైనా అడుగుతారు, నా సోదర సంఘాల ప్రతినిధులు అడుగుతారు. 40-50 సంఘాలు ఉండేవి. 40-50 సంఘాలలో అధ్యక్షుడికి జనరల్ సెక్రటరీకి లీవ్స్ ఇవన్నీ ఏవో ప్రత్యేకమైనటువంటి కొన్ని కోటాలు ఉంటాయి. వాస్తవానికి విద్యా హక్కు చట్టం సెక్షన్ 23 నుంచి 28 వరకు ఏ ఉపాధ్యాయుడు కూడా బోధనేతర పనులపై వెళ్ళకూడదు. ఓకే, బోధనేతర పనులపై వెళ్ళకూడదు. అందుకే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, గతంలో ఎమ్మెల్సీలకు టీచర్లు పిఎల్గా ఉండేవారు, వాళ్ళని రిలీవ్ చేశారు. అవును, మాకు ఇచ్చే సెలవులు కానీ ఓడి, ఇక్కడ మీరు అడిగారు కాబట్టి క్లారిటీ ఇస్తాను. అవును, ఓడి అంటే మాకు ఇచ్చేది అదర్ డ్యూటీ, ఓకే, ఆన్ డ్యూటీ కాదు. ఓకే, మొదటిసారిగా మీ వాయిస్ పబ్లిక్ వాయిస్ ఛానల్ ద్వారా, పొలిటికల్ ఛానల్ ద్వారా సమాజానికి వెళ్తుంది పాయింట్. ఇంతవరకు ఏ వర్గానికి దీని మీద చైతన్యం లేదు. నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నాకు ఓడి గవర్నమెంట్ ఇస్తుంది క్లియర్గా, జీవోలో అదర్ డ్యూటీ అని ఉంటుంది. ఓకే, కానీ టీచర్గా టైం టేబుల్లో నా పేరు ఉండాలి. ఓకే, నేను క్లాసులు తీసుకోవాలి. నేను ఏదైనా ఉపాధ్యాయుల సమస్య మీద డైరెక్టరేట్ కానీ, సెక్రటరేట్ కానీ, మన మంత్రి వర్యుల దగ్గరికి కానీ ప్రాతినిధ్యం చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రమే నేను అదర్ డ్యూటీ అవైల్ చేసుకోవాలి. ఓకే, నేను పెళ్ళికి పోయినా నా సీఎల్ వేసుకోవాలి. ఓకే, ఫంక్షన్కి పోయినా సీఎల్ వేసుకోవాలి. హాస్పిటల్కి పోయినా సీఎల్ వేసుకోవాలి. ఓకే, నా 22 సీఎల్ఏ వాడుకోవాలి. ఇక ఓడి అని మొత్తం మళ్ళీ ఓడీలు ఉంటే ఒక సంఘం నాయకుడికి ఓడి అంటే కంప్లీట్ తిరగడానికి కాదు అది. ఓకే, నాకు టైం టేబుల్ ఉంటుంది. నేను ఆఫీస్కి రాలే, నాకు ఫంక్షన్ లేదు, నేనేం చేయాలి? స్కూల్కి పోయి పాఠం చెప్పాలి. ఓకే, ఆ స్పిరిట్ దెబ్బతింటుంది. సమాజం తప్పుడు అర్థం చేసుకుంటాను. ఇవన్నీ కేవలం నేను ఆఫీస్కి వచ్చినప్పుడే ఓడి ఫెసిలిటీ వినియోగించుకోవాలి. కానీ నేను పెళ్ళికి పోతా, పేరంటానికి పోతా, వివాహానికి పోతా, నా సంఘం సమావేశానికి పోతా, నా సంఘ విస్తరణకు పోతా, సంఘ సభ్యత్వానికి పోతా, దానికి అదర్ డ్యూటీ ఇవ్వరు, వర్తించదు. కానీ ఆ స్పిరిటే దెబ్బతింటుంది. 56 ఈ రాష్ట్రంలో 56 సంఘాలకు లేవు, ఆన్ డ్యూటీ లేదు. ఒక రాష్ట్రంలో ఒక 4 సంఘాలకు ఇచ్చారా, 4 సంఘాలు కూడా సివిల్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం ఉన్న సంఘాలు. వాళ్ళు ఇవ్వడంలో మాకు ఎవరికి అభ్యంతరం కూడా లేదు. కానీ ఆ ఓడిని ఏ సంఘానికి ఇచ్చినా, మాకు ఇచ్చినా, ఆ ఓడిని ఓడిలాగా వాడుకోవాలి. ఓకే, కానీ దానివల్ల ఏం జరుగుతుంది? ఓడి అనగానే ఉపాధ్యాయ సంఘాల నాయకులు అందరూ రోడ్ల మీద ఎదుగుతారు పని లేకుండా అని అనుకుంటారు. ఇట్లా సంఘాల పేరు మీద కాదు, ఈ అపవాదం ఉంది. సంఘాల రాష్ట్ర సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా డైలీ పాఠశాలకు పోయి పాఠాలు చెప్పే వాళ్ళు ఉన్నారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా రెగ్యులర్గా స్కూల్కి పోయి విద్యార్థులకు మంచి బోధన చేసే వాళ్ళు ఉన్నారు. పాఠశాల అభివృద్ధికి తోడ్పడే జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉన్నారు.